బాలికపై అత్యాచారం హత్య కేసులో కరీంనగర్ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. గత ఏడాది కాటారం మండలం దామరకుంటకు చెందిన 4 ఏళ్ల చిన్నారిని జక్కు వెంకటస్వామి అనే కసాయి అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ జరిపిన కరీంనగర్ జిల్లా కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు కోర్టు తీర్పు సారాంశం ఏంటి? దేవి, గత ఏడాది ఫిబ్రవరి మాసం లోపల ఈ యొక్క కేసు నమోదు కావడం జరిగింది. ఈ కాటారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం దామరకుంట అనే గ్రామం లోపల ఈ కేసు గతంలో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. 3 ఏళ్ల చిన్నారి పైన జక్కుల వెంకటస్వామి అనే వ్యక్తి అత్యాచారం జరిపి ఆ తర్వాత ఆ పాపని మెడ కోసి అంటే గొంతు కోసి హత్య చేసి ఆ పాపకు సంబంధించిన ఇంట్లోనే ఒక గంప కింద దాచిపెట్టడం జరిగింది. ఈ కేసు గతంలో చాలా సంచలనం సృష్టించింది. అయితే ఈ పాపకు సంబంధించిన తండ్రి రాజస్వామి హోంగార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ వెంకటస్వామికి అతనికి గతంలో కొన్ని కేసుల లోపల తనపైన కేసులు నమోదు కావడం కనుక ఈ హోంగార్డ్ గా పనిచేసే రాజస్వామియే కారణమని అతను గత అనుమానంతో ఈ యొక్క పాప పైన ఇంట్లో ఎవరు లేని సందర్భం లోపల పాపకు చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి ఈ యొక్క అత్యాచారం ఆ తర్వాత హత్య ఘటనకి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యం లోపల గత ఏడాది కాలంగా ఈ యొక్క విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. జిల్లా కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు లోపల ఈ రోజు న్యాయమూర్తి సురేష్ ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఏదైతే అతి కిరాతకంగా పసివారి పట్ల వ్యవహరించిన ఏదైతే వెంకటస్వామి ఉన్నాడో ఇతనికి జీవించే హక్కు లేదు, అందుకే ఇతనికి మరణ శిక్షను విధిస్తున్నట్టుగా అతను శిక్షని ఖరారు చేయడం జరిగింది. దేవి, ప్రవీణ్, ఈ వెంకటస్వామి నేపథ్యం ఏంటి అసలు? వెంకటస్వామి జులాయిగా తిరుగుతున్నట్టుగా తిరిగేవాడు. అతని పైన గతంలో కూడా చాలా నేర చరిత్ర ఉంది. ముఖ్యంగా అతని వేధింపులకి అతని తాగుబోతుతనాన్ని భరించలేక అతని మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని జులాయిగా తిరగడం అనేది కంటిన్యూ కావడం జరిగింది. ఆ తర్వాత అతను అదే చుట్టుపక్కల ప్రాంతం లోపల ఇదే జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఓ మహిళ పైన అతను అత్యాచార యత్నానికి ఒడిగట్టినట్టుగా కూడా అతని పైన గతంలో కేసు నమోదై ఉండడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఆ తర్వాత ఈ చిన్నారి 3 ఏళ్ల చిన్నారి పైన అతను ఈ యొక్క ఘాతుకాన్ని కొడుకట్టడం జరిగింది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ అదనపు జిల్లా కోర్టు లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇదే రకమైన తన వాదనలు వినిపించారు. ఏదైతే చిన్నారి పట్ల చాలా కర్కశంగా వ్యవహరించిన ఇతనికి మరణ శిక్షే సరైన శిక్ష అవుతుందని పీపీ తన యొక్క వాదన వినిపించడం జరిగింది. పీపీ యొక్క వాదనతో అదనపు జడ్జి సంతృప్తి చెందడం జరిగింది. ఆ తర్వాత అతను జక్కుల వెంకటస్వామికి మరణ శిక్షను విధిస్తూ తన యొక్క తీర్పును వెలువరించడం జరిగింది. కరీంనగర్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు పట్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ఉరి శిక్ష విధించడం సహజంగా మహిళా సంఘాలు ముఖ్యంగా అప్పట్లోపల మహిళా సంఘాలు చాలా తీవ్రమైన ఆందోళనకే చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇది మారుమూల ప్రాంతం అయినప్పటికీ కాటారం మండలం దామరకుంట అనేది మారుమూల అటవీ ప్రాంతం అయినప్పటికీ ఆ తర్వాత ఈ కేసు బయటకు వెలుగులోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలు అతనికి తీవ్రమైన శిక్ష, అతని జీవించే హక్కు లేదు, ఇతని పైన తీవ్రమైన శిక్షను విధించాలని అప్పట్లోపల చాలా డిమాండ్లు చేయడం జరిగింది. అదే నేపథ్యం లోపల ఏదైతే ఈ రోజు సెషన్స్ కోర్టు ఏదైతే తీర్పునివ్వడం జరిగింది, తీర్పు పట్ల మహిళా సంఘాలు కానివ్వండి అటు బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా తీర్పును స్వాగతిస్తున్నారు. అతనికి సరైన శిక్షనే పడింది, అతనికి జీవించే హక్కు లేదు. ఏదైతే పాత పగలని మనసులో పెట్టుకొని అమాయకులైన ఆ పగలతో ఎలాంటి సంబంధం లేని చిన్నారి పట్ల అతను కర్కశంగా వివరించాడు, ఆమె ప్రాణాలను తీశాడు. ప్రాణాలు తీసే ముందు ఏదైతే అమానవీయంగా వివరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఆ తర్వాత ఆమె గొంతు కోసి గంప కింద దాచిపెట్టడం, ఇదంతా ఏదైతే ఆ రోజు జరిగిందో ఈ ఘటన పట్ల అతనికైతే జీవించే హక్కు లేదు, అతని క్షమాభిక్షకు ఎలాంటి అర్హత అతనికి లేదు అని గతంలో ఈ మహిళా సంఘాలు పోరాటం జరిగింది. ఈ రోజు ఏదైతే శిక్ష ఖరారైన శిక్ష పట్ల వారు ఆ శిక్షను స్వాగతిస్తున్నారు. సరైన శిక్షనే వెంకటస్వామికి పడింది, అతనికి జీవించే హక్కు లేదని మహిళా సంఘాలు దీన్ని తీర్పును స్వాగతిస్తున్న పరిస్థితి. దేవి, ప్రవీణ్, ఏ విధంగా చూడొచ్చు ఇంతటి సంచలనమైన తీర్పు? జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి? గతంలో ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి తీర్పులు వెలువడినాయా? దేవి, గత 30 సంవత్సరాల క్రితం ఒకసారి కరీంనగర్ జిల్లా కోర్టులో ఉరి శిక్షలు విధించినట్టుగా ఇక్కడ మనకి లాయర్ల ద్వారా మనకి ఇక్కడ తెలుస్తోంది. అయితే ఈ మధ్య ఈ 30 ఏళ్ల
చరిత్ర లోపల 30 ఏళ్ల కోర్టు చరిత్ర లోపల ఉరి శిక్షను విధించిన దాఖలాలు కరీంనగర్ కోర్టులో మాత్రం లేవు. అయితే జీవిత ఖైదీలను విధిస్తూ తీర్పులో ఇచ్చిన ఘటనలు మాత్రం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ కేసులోనే ఏదైతే ఈ మరణ శిక్ష అనేది విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఇది ఒక విధంగా సంచలనమైన తీర్పు అని చెప్పవచ్చు. ఎస్ ప్రవీణ్, థ్యాంక్ యూ.